ఇప్పుడు ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్నటువంటి ఒక కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే దానికి ఆయన చెప్పుకుంటున్నటువంటి తీరు న్యాయం గెలిచింది, ఇదే హెడ్డింగ్ పెట్టింది ఈ దినం. నిజంగానే ఇది ఎలా కొట్టివేయబడింది అనేది కూడా చూడాలి. కేవలం కేసులో వాదనలు విన్న తర్వాత ఇచ్చిన తీర్పు కాదు ఇది. కేసు ఎవరైతే పెట్టారో సదరు భాష అనే ఆ కానిస్టేబుల్, ఆయన ఈ కేసుని ఇక నేను కొనసాగించలేను అని అన్నప్పుడు జస్టిస్ జేకే మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ గారు ధర్మాసనం ఈ పిటిషన్ కొట్టేశారు. దానికి ముందు విజయ్ బిష్ణోయ్ గారు అడిగిన ప్రశ్నకి కానిస్టేబుల్ గారు ఇచ్చిన సమాధానం వింటే మీకు ఈ కేసు ఎలా కొట్టివేయబడిందో అర్థమవుతుంది. మీరు గతంలో మరి మీ మీద దాడి చేశారు, మీరుంటున్న ఏరియా నుంచి 350 కిలోమీటర్ల దూరం ఉన్న హైదరాబాద్ కోసం అని చెప్పేసి నేను ప్రతిసారి ఈ తీర్పు వాదనల కోసం రాలేను, విచారణ కోసం అంటూ చెప్తున్నారు కదా, మరి ఎందుకు దీనిని వదిలివేయాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆయన ఇచ్చారు సమాధానం. మరి అప్పట్లో మీరు కొన్ని ఫోటోలు ఆధారాలు కూడా సబ్మిట్ చేశారు కదా అంటే, దానికి కానిస్టేబుల్ గారి తరపున లాయర్ గారు ఇచ్చిన సమాధానం వింటే మీకు కేసు తాలూకు సందేహాలు ఏమైనా ఉంటే పటాపంచలైపోతాయి. పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాను కాబట్టి, ప్రభుత్వం తరపునే పనిచేయాలి కాబట్టి నేను కేసును ఉపసంహరించుకుంటున్నాను, పిటిషన్ కొట్టేయాలని అభ్యర్థిస్తున్నాను అన్నాడు. అది దానికి ముందు ఆయన ఆధారాలు సమర్పించింది నిజం, కోర్టులో ఉన్నవి నిజం. కానీ ఇక ఈ కేసు కొనసాగించాల్సిన స్థితిలో నేను లేను అని ఆయన నిస్సహాయత వ్యక్తం చేయడంతోనే ఈ కేసును కొట్టేశారు. అప్పుడు ఆయన అరెస్ట్ సందర్భంగా కొంతమంది 2022లో అక్కడ గస్తీకి ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద రఘురామకృష్ణరాజు ఆయన కుటుంబ సభ్యులు దాడి చేశారని ఈయన కేసు పెట్టారు. కానీ ఈ దినం వాళ్ళు దాన్ని ఎలా రాశారంటే ఆయన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు అని. రెండిట్లో ఏం జరిగిందనేది అక్కడే ఉన్నటువంటి కొంతమంది చెప్తారు కూడా. ఇంకా మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, విచిత్రం కాదు, ఆ అరెస్టుకు ముందే అక్కడ కులకపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ విజువల్స్ మీరు కనుక చూసినట్టయితే, సరే అది అప్రస్తుతం అనుకోండి, ఆ కానిస్టేబుల్ మీద అప్పటి ప్రభుత్వం పెట్టించింది కేసు అనేది ఈయన ఆరోపణ. మరి ఇప్పటి ప్రభుత్వం ఉపసంహరించుకునేలాగా చేసింది అని కూడా ఆరోపించవచ్చు. ఆ క్రమంలో కేసు కొట్టివేయడం జరిగింది, న్యాయం గెలిచింది. కేసు కొట్టేశారు అనగానే నిర్దోషిగా చెప్పినట్లు కొన్ని సిబిఐ కేసుల్లో మనం చూస్తాం. అప్పట్లో కోడెల శివప్రసాదరావు గారి మీద సిబిఐ కేసు క్లీన్ చిట్ ఇచ్చింది అని ఆయన చెప్పుకుంటుంటే, అప్పట్లో ఉన్న ఎన్కౌంటర్లో రవి ప్రకాష్ గారు ఒక ప్రశ్న అడిగారు, మీకు ఆధారాలు లేవని కేసు దర్యాప్తు మూసేస్తే మీకు క్లీన్ చిట్ ఇచ్చిందని ఎలా చెప్పుకుంటారు అని. అప్పుడు ఆయన చెప్పారు, రవిప్రకాష్ గారు ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చిందంటే అనుకుంటూ రకరకాల దృష్టాంతాలను వివరించే ప్రయత్నం చేశారు. ఏదైనా ఉన్నా కేసు లేకుండా చేయడం వేరు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి మీద కేసు తీసేశారు అంటే దాని అర్థం ఏంటంటే జరగాల్సిన దూరం జరిగిపోయింది, పడాల్సిన శిక్ష పడిపోయింది, కాలము అయిపోయింది కాబట్టి ఆయన్ని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు ఇకపై అని ఇచ్చారు తప్పితే ఆయన నేరం చేయలేదని కాదు, మరొకటి కాదు. అదే కోణంలో వీటిని కూడా మనం చూడాల్సి వస్తుంది. అంతేగాని న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది అంటే రిమాండ్కి పంపిస్తేనేమో ఆధారాలు ఉంటేనే రిమాండ్కి పంపిస్తారు కదా అని హోంమంత్రి గారు మాట్లాడతారు. మరి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జడ్జి గారు రిమాండ్కి పంపించారు కదా అంటే దానికి సమాధానం లేదు. అలానే కొన్ని కేసుల్లో బెయిల్ రాగానేనేమో నిర్దోషి కాబట్టే బెయిల్ ఇచ్చారంటే, మనకి పడని వాళ్ళకి బెయిల్ ఇస్తేనేమో బెయిల్ ఇస్తారు. ఏముందో గొప్ప విషయం, ఎవరికైనా ఇస్తారు అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏది ఎందుకు కొట్టేశారు, ఏ తీర్పు ఇచ్చారు అనేది కూడా తెలుసుకోవడం అవసరం. అందరికి కాకపోయినా కొందరికైనా. అది విషయం. బాయ్.